హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చపాతీ, రోటీ, పుల్కా, బగారా అన్నం, పులావ్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చి ఇక్కడ 400 గ్రాములు మష్రూమ్ తీసుకున్నాము. దీన్ని మంచిగా కడిగేసేసి కట్ చేసుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుందాము. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. మనకి కొంచెం అలా ముక్క మెత్తపడితే చాలనమాట. చూసారు కదా! ఇలా కొంచెం మనకి మగ్గిన తర్వాత ఇంక తీసేసుకుందామండి. సిమ్‌లో పెట్టి గనక వేయించుకున్నారనుకోండి చాలా నీరొస్తుంది దీనిలో నుంచి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు టాస్ చేసినట్టుగా గనక ఫాస్ట్‌గా వేయించుకున్నామండి. చక్కగా నీరనేది రాకుండా ముక్క కూడా మెత్తబడుతుంది. చూసారు కదా! ఎక్కడ నీరనేది రాలేదు. చూడండి మనకి ఈ విధంగా మెత్తబడితే చాలనమాట. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో వచ్చి 4 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుందామండి. 4 లవంగాయలు, ఒక యాలక్కాయి, 2 చిన్న చిన్న ముక్కలు చెక్క వేసుకుందాం. దాల్చిన చెక్క, కొంచెం పసుపు, 2 పచ్చిమిర్చిని తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసుకుందాము. తర్వాత 3 వచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నామండి. సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసుకుని ఉల్లిపాయలొచ్చి మనకి మంచిగా బ్రౌన్‌గా వేగాలండి. ఉల్లిపాయలు మంచిగా వేగలేదనుకోండి కూర వచ్చేసి మనకి తీపొచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా చూసారు కదా! ఇలా మంచిగా బ్రౌన్‌గా వేగిందాక వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండనిద్దామండి. ఈలోపు దీనికి మనం మసాలా రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 4 చిన్న టొమాటోలండి. చిన్న సైజులో ఉన్న టొమాటోలు 4 కట్ చేసుకొని వేసుకుందాము. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10 వరకి జీడిపప్పులు వేసి దీంట్లో ఇంక నీళ్ళేమి వేయకుండా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కదా! దానిలో వేసేసుకుందామండి పేస్ట్‌ని కూడాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి టొమాటోలంతా చక్కగా మంచిగా వేగాలండి. వేగి నూనంతా పైకి రావాలనమాట. సెపరేట్ అయిపోవాలి నూనె. అల్లం, వెల్లుల్లి కూడా మనం దీనిలోనే కలిపి వేసుకున్నాం కాబట్టి మొత్తం మనకి పచ్చి వాసన అంతా పోయి చక్కగా మంచిగా వేగాలండి. చూసారు కదా! చక్కగా మనకి నూనె మంచిగా పైకొచ్చేసింది. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, 2:30 స్పూన్లు కారం వేశానండి. మీ కారానికి తగినట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చేసుకోవటం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. రోటీలో కానివ్వండి, పుల్కా కానివ్వండి, చపాతీ, బగారా అన్నం, తర్వాత పులావ్ దేనిలోకైనా గానీ, జీరా రైస్, గీ రైస్ దేనిలోకైనా గానీ చాలా బావుంటుంది టేస్టీగా. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక అర కప్ వచ్చి పచ్చి బఠానీలు తీసుకున్నామండి. ఇది ఫుల్లీ ఆప్షనల్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వచ్చి మనకి గ్రేవీకి తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాము.
మంచిగా కలిపేసుకొని కొంచెం మనకి తెరలాలండి. ఇలా మంచిగా తెరులుతూ ఉండగా మనకి నూనె పైకొస్తుందనమాట. అప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్‌ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మనకి గ్రేవీ దగ్గర పడాలండి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని మంచిగా ఉడికించుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. దీనిలో ఒక్క టీ స్పూన్ వచ్చి కసూరి మేతి వేసుకుందాము. క్రష్ చేసుకొని కసూరి మేతి వేసుకోవటం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా మంచిగా మనకి దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసుకోవటం వల్ల స్వీట్‌నెస్ రాదు. కానీ టేస్ట్ చాలా బావుంటుందనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మంచిగా కలుపుకుందాము. చూసారు కదా! మంచిగా నూనె పైకొచ్చేసిందనమాట. కూర దగ్గర పడిందండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో వచ్చి లాస్ట్‌లో ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ వచ్చి నేనెప్పుడు కూడా ప్యాకెట్‌గా కొనననమాట. ఇంట్లోనే మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని పాల మీద మీగడండి. పెరుగు మీద మీగడ కాదు. పాల మీద మీగడ తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసేసి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుంది. వేసి మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా! ఎంత చక్కగా ఉడికింది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చూస్తేనే టెంప్టింగ్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సర్వ్ చేసుకునేటప్పుడు పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకున్నామనుకోండి టేస్ట్ చాలా బావుంటుంది. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.